చూస్తే వైసీపీ అక్రమాలు ప్రశ్నిస్తున్నారని ముగ్గురు విలేకరులు ఆంధ్రజ్యోతి, రాజ్ న్యూస్, స్వతంత్ర టీవీ ముగ్గురు పైన దాడి చేసి తిరిగి వాళ్లపైన కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు రక్షణగా వెళితే వాళ్లపైన కూడా కేసులు పెట్టారు ఈ పోలీసులు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎన్నికలు అవుతానే వచ్చే ప్రభుత్వం ఏది తమ్ముళ్ళు? అన్ని సర్వేలు ఘోషిస్తున్నాయి 22, 23 ఎంపీలు మనమే గెలుస్తామని. నా ప్రయత్నం 24, 25 గెలవాలని. మొన్నటి వరకు అన్నాడు వైనాట్ కుప్పం అన్నాడు, ఇప్పుడు సవాలు విసురుతున్న పలమనేరులో వైనాట్ పులివెందల. తమ్ముళ్ళు ఎన్నికలకు వచ్చారు కదా మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు కదా మీరు, ఇప్పుడైనా చెప్పాలి కదా మీరు వివేకాన్ని ఎవరు చంపారయ్యా? ఎవరు చంపారు వివేకాన్ని చెప్పి ఓటు అడగండి. లేకపోతే ఓటు అడిగే హక్కుందా వీళ్ళకు? తమ్ముళ్ళు రేపు మీ బాబాయ్ గీత కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. దుర్మార్గులకు అధికారం ఇస్తే, పాముకు పాలు పోస్తే తిరిగి కాటేస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నిన్న మీరు చూస్తే 5 ఏళ్లలో అహంకారంతో విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు, అప్పుడే పంపించేశారు. ఓటుకి 10,000, 20,000 కూడా పంపించేస్తారంట. ఓటుకు అమ్ముడు పోతారా మీరు? మోసపోతారా మీరు? మీ అవినీతి డబ్బులు మాకొద్దని చీకొట్టమని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేస్తామని. ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కంటే 100 రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ముందుకు రావాలి. నిన్ననే మీరు చూశారు 2 సంఘటనలు. కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి. కడాన పూజారులు కూడా వదిలిపెట్టడం లేదు, మళ్ళా దాన్ని రాజీ చేస్తారు. అంటే కొట్టడం, తిట్టడం, దూషించడం, బయట వస్తే రాజీ చేయడం, రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాలో చేసేయడం. మా తమ్ముడు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం. ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను, సుధాకర్ ఫ్యామిలీ మీ రికార్డులు సేఫ్ కాదు, మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, మన ఆస్తులకు రక్షణ లేదు, మన ప్రాణాలకు రక్షణ లేదు, మన భవిష్యత్తుకు భరోసా లేదు. అలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఒంటిమింట్లో సుబ్బారావుకి ఏం జరిగిందో, ఒక చేనేత కార్మికుడికి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చా. పలమనేరుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూసా, నాకు అనుమానం ఏమీ లేదు. అన్ని సర్వేల్లో గెలిచేది మనమే అని చెప్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఆ భరోసా క్లియర్ గా వచ్చింది. అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం. 13వ తారీఖు వరకు రాత్రింబగళ్ళు మీరు పనిచేయండి. ఓటరు మహాశైల్ని హెచ్చరిస్తున్నా, మీకు గట్టిగా కూడా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి.
వద్దని చీకొట్టామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు కూడా చెప్పండి, మేము చేస్తామని. ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కంటే 100 రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి ముందుకు రావాలి. నిన్ననే మీరు చూశారు 2 సంఘటనలు. కాకినాడ శివాలయంలో పూజారిపై వైసీపీ నేత దాడి. కడాన పూజారులు కూడా వదిలిపెట్టడం లేదు. మళ్ళా దాన్ని రాజీ చేస్తారు. అంటే కొట్టడం, తిట్టడం, దూషించడం, బయట వస్తే రాజీ చేయడం, రాజీ అయిన తర్వాత మళ్ళా వాళ్ళని ఏం చేయాలో చేసేయడం. మా తమ్ముడు గొడ్డలతో ఎక్కడికి పంపించాలో అక్కడ పంపించేయడం. ఇంకో పక్క ఒంటిమిట్ట నేను చెప్పాను సుధాకర్ ఫ్యామిలీ, మీ రికార్డులు సేఫ్ కాదు. మీ ఇంట్లో ఆడబిడ్డలకు రక్షణ లేదు. అందుకే నేను ఒకటే కోరుతున్నా, మన ఆస్తులకు రక్షణ లేదు, మన ప్రాణాలకు రక్షణ లేదు, మన భవిష్యత్తుకు భరోసా లేదు. అలాంటి ప్రభుత్వానికి ఓటేస్తే ఒంటిమెంట్లో సుబ్బారావుకి ఏం జరిగిందో, ఒక చేనేత కార్మికుడికి ఏం జరిగిందో అదే మనకు జరుగుతుంది. అందుకే నేను మీ దగ్గరకు వచ్చా. మీ యొక్క పలమనేరుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూసా. నాకు అనుమానం ఏమీ లేదు. అన్ని సర్వేల్లో గెలిచేది మనమే అని చెప్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఆ భరోసా క్లియర్ గా వచ్చింది. అయితే దుర్మార్గులతో పోరాడుతున్నాం. 13వ తారీఖు వరకు రాత్రింబగళ్ళు మీరు పనిచేయండి. ఓటర్ మహాశైలిని హెచ్చరిస్తున్నా, మీకు గట్టిగా కూడా చెప్తున్నా, మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేయండి. మీ రుణం తీర్చుకున్నా తీర్చుకోలేను. ఈ జిల్లాలో పుట్టా, ఈ జిల్లాలో పెరిగా, మీ అందరి కళ్ళ ముందర పెరిగా. ఈరోజు మళ్ళీ మీ అందరి జీవితాలు మార్చడానికి మీ సహకారం కోసం, మీ ఆశీస్సుల కోసం వచ్చా. చేతులెత్తి అడుగుతున్నా, అందరూ ఆశీర్వదించమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ, మిత్ర పక్షాలు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. నగిరి గాలేరు ఎవరు ప్రారంభించారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఆ రోజు ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుల్ని 2014 కంటే ముందు నేను వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇచ్చాం. మళ్ళీ 14 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మరింత శ్రద్ధ పెట్టాం. ఆర్థిక ఇబ్బందులున్నా, విభజన వల్ల నష్టం ఉన్నా, డెఫిసిట్ ఫైనాన్స్ ఉన్నా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టాం. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులు పరిగెత్తించిన పార్టీ, పరిగెత్తించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.